హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఎక్కడ చూసినా గోల్డ్ అండ్ సిల్వర్ కరెక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారండి. సో అందరికీ కూడా హ్యాపీ న్యూస్. ఎవరైతే ఇంకా బై చేయలేదో, ఇంకా నెక్స్ట్ బై చేద్దాం అనుకున్నారో, నిజంగా వాళ్ళకైతే ఈ కొత్తగా రిలీఫ్ అండి. ఎవరైతే బంగారం సిల్వర్ ఇంకా మ్యారేజెస్ కోసం ఫిజికల్గా కొనుక్కున్నారో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఎందుకంటే సిల్వర్ అయితే దాదాపుగా 1,30,000 వరకు తగ్గిందండి. అంటే 4,21,000 ఆల్ టైమ్ హై నుంచి 2,91,000 వరకు, అంటే దాదాపుగా 40% పైనే మనకు కరెక్షన్ కనిపించింది. అలానే గోల్డ్ కూడా 1,80,500 నుంచి 1,50,500 వరకు, అంటే దాదాపుగా 30,000 రూపీస్ తగ్గింది. సో ఆల్మోస్ట్ అది కూడా 12-15% వరకు ఆల్ టైమ్ హై నుంచి మనం కరెక్షన్ గోల్డ్లో చూసాము. సో ఒక్కసారిగా ఏం జరిగింది, ఎందుకు ఇలా మెటల్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్ అయ్యాయి అని చూసుకుంటే, ఫస్ట్ రీజన్ మనం లండన్లో ఒక మెటల్ ఎక్స్చేంజ్లో మనకి ట్రేడింగ్లో కొంచెం గ్లిచెస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ వచ్చాయండి. అక్కడ కొంచెం ట్రేడింగ్ అనేది కొంచెం డిలే అయ్యింది. సో దానివల్ల ఒక్కసారిగా వాలటిలిటీ అనేది మనకు కనిపించింది. ఒక హ్యూజ్ ఎక్స్ట్రీమ్ మనకి మూవ్స్ అనేవి ఈ పర్టికులర్ మెటల్స్లో కనిపించింది. ఈ వాలటిలిటీలో ఈ విధంగా మనకి కరెక్ట్ అవ్వడం, కొన్ని పెరగడం, ఇలాంటి కాపర్ అనేవి కొంచెం పెరగడం, ఇలాంటివన్నీ మనకి జరుగుతూ వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే మార్జిన్స్ అనేవి, అంటే ఎప్పుడైతే ఇంత ప్రైజెస్ పెరుగుతాయో, ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, ఎవరైతే స్పెక్యులేట్ చేస్తున్నారో వాళ్ళకి విపరీతంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మార్జిన్స్ అనేవి బాగా పెంచుతూ ఉంటారండి. సో ఎప్పుడైతే ఇంత మార్జిన్స్ పెంచారో స్పెక్యులేటర్స్ అందరూ కూడా ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనివల్ల కూడా స్పెక్యులేటర్స్ ఒక్కసారి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల కూడా ఈ విధంగా మనకి ఒక్కసారిగా ఈ క్రాష్ అనేది మనకి కనిపించింది. ఇంకొకటి అంటే గోల్డ్ ఎస్పెషల్లీ ఇంతలాగా క్రాష్ అవ్వడానికి మనకి ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నామినేటెడ్ కెవిన్ యాజ్ ఏ నెక్స్ట్ ఫెడ్ చైర్మన్గా ఆయనని సెలెక్ట్ చేసినట్టుగా, ఆయన నామినేట్ చేసినట్టుగా కనిపిస్తుందండి. సో పవెల్ దిగిపోయి మనకి కెవిన్ అనే పర్సన్ మనకి ఫెడ్ చైర్మన్గా, సో ఆయన ఫెడ్ చైర్మన్ని తీసుకున్నట్లయితే బాధ్యతలు, సో డాలర్ మళ్ళీ కొంచెం పాజిటివ్ అవుతుంది, డాలర్ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది అని ఒక్కసారిగా గోల్డ్ నుంచి, మెటల్స్ నుంచి మరి ఈ అమౌంట్ అంతా కూడా మళ్ళీ డాలర్లోకి వెళ్తుంది అన్నట్టుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. సో దానివల్ల ఈ గోల్డ్, ఈ సిల్వర్ ఈ విధంగా మనకి పడడం అనేది మనకు కనిపిస్తుంది. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఉన్నారో వాళ్ళైతే అసలు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మూవ్స్ విల్ కమ్. సో సిల్వర్ అనేది ఇండస్ట్రీ డిమాండ్ బట్టి ఉంటుందండి. ఇండస్ట్రీ డిమాండ్ బాగుంటే పెరుగుతుంది, ఇండస్ట్రీ డిమాండ్ తగ్గింది అంటే ఇమీడియట్గా ఇలాంటి క్రాషెస్ అయితే మనకి వాలటిలిటీ అనేది ఈ విధంగా ఒక్కసారి కాదండి. మనకి పాస్ట్లో కూడా సిల్వర్ ఒక 30-40%, ఈవెన్ 60% ఒకేసారి క్రాష్ అయిన సందర్భాలు, 1 ఇయర్లో ఒక 70% క్రాష్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో సిల్వర్లో ఉండే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరైతే స్పెక్యులేటివ్ నేచర్తో వచ్చారో వాళ్ళకైతే కొంచెం వర్రీసమ్. ఇదంతా కూడా లాంగ్ టర్మ్గా మీరు ఒక 5 ఇయర్స్ ఈ పర్టికులర్ పీరియడ్ కోసం మీరు బై చేశారంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎవరైతే ఫిజికల్గా కొనుక్కున్నారంటే వాళ్ళు అసలు దాన్ని సేల్ చేసే ఉద్దేశం ఎక్కువగా ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి ప్రైజెస్ చూసి, ఇలాంటి ఫ్లక్చువేషన్స్ చూసి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్ స్టే ట్యూన్డ్. బట్ ఏదైనా ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక స్ట్రాటజీతో, ఒక డిసిప్లిన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తున్నారా, స్పెక్యులేట్ చేద్దామని వస్తున్నారా, లేకపోతే ఫిజికల్గా మీరు హోల్డ్ చేయాలి, మీకు కన్జంప్షన్ కోసం వస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు స్ట్రాటజికల్గా వెళ్ళి, లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఎక్స్పర్ట్స్ని, మమ్మల్ని మీరు కలిసినట్లయితే, లైక్ మమ్మల్ని సంప్రదించినట్లయితే వీ విల్ గివ్ యూ ద రైట్ డైరెక్షన్ టువర్డ్స్ హౌ టు ఇన్వెస్ట్ మెటల్స్ ఇన్ 2026. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.